తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు, కండక్టర్లు, డ్రైవర్లు అయితే మాత్రము గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా శ్రమ అనుభవిస్తూ, కొన్ని కష్టాలను కూడా అనుభవిస్తూ, చాలిన జీతాలతో కూడా ఇవాళ ఆ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆర్టీసీ కార్మికులు అయితే బరువు బండిగా కూడా బతుకుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తానికైతే ఇక్కడ ఆర్టీసీ హన్మకొండ డిపోలో మనం ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు ఆర్టీసీ అంతా. ఇక్కడ ఇవాళ ఆర్టీసీలను ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి కూడా ఇవాళ గత నెల నుంచి కూడా శీతాకాల సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం అయితే ఇలా ఆర్టీసీ కార్మికుల పక్షాన కూడా నిలబడి కూడా కార్మికులను చట్టబద్ధలు చేయాలి, వాళ్ళను ఆర్టీసీ కార్మికులందరినీ కూడా ప్రభుత్వంగా విలీనం చేయాలని చెప్పి కూడా గత నెల రోజుల క్రితం కూడా వీళ్ళ బిల్లును ప్రవేశపెట్టాలని కూడా ఆమోదం తెలిపిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికైతే ఇవాళ తమిళసై రాష్ట్ర గవర్నర్ కూడా తమిళసై నెల రోజుల తర్వాత కూడా క్షుణ్ణంగా మొత్తం 10 రకాల అంశాలను కూడా పరిశీలించి కూడా ఇవాళ ఆర్టీసీ కార్మికులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కూడా ఇలా మొత్తానికైతే విలీనం చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆర్టీసీ కార్మికులు అయితే ఇక్కడ నర్సంపేట డిపోలో ఎదుట కూడా ఉన్నారు. వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది? ఆర్టీసీ కార్మికులు మొత్తానికైతే ఆర్టీసీ కార్మికులు రాష్ట్రంలోని కూడా ప్రభుత్వంలో విలీనం చేసింది. ప్రభుత్వ పరంగా కూడా ప్రభుత్వానికి వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా ఆర్టీసీ కార్మికులకు వర్తిస్తాయా లేదా ఒకవేళ 10 రకాల అంశాలు ఏంటి మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ఇక్కడైతే మనం ప్రస్తుతం మన దగ్గర అయితే ఆర్టీసీ కార్మికులు అయితే ఉన్నారు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు, మీరు ఆర్టీసీ కార్మికులుగా గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి కూడా నెల రోజుల క్రితం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాని గవర్నర్ మాత్రం ఇలా ఆమోద ముద్ర వేసినట్టు కూడా పరిస్థితి అయితే మొత్తం చెక్కలు కొడుతున్న పరిస్థితి కనబడుతుంది. మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఈరోజు టీఎస్ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్లస్ ఏంటంటే 43,000 మంది కార్మికులు సమరాలు చేసుకుంటూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా కార్మికులు గవర్నమెంట్లో విలీనం అవ్వడం అనేది ఒక శుభసూచకం. దీన్ని ప్రత్యేకించి గవర్నర్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా ఏంటంటే తక్షణమే విలీన ప్రక్రియ కేసీఆర్ గారు ఏదైతే విలీనం అని చెప్పడం జరిగిందో దాన్ని గెజిట్గా గవర్నర్ అయితే ఏదైతే సంతకం చేశారో దాన్ని గెజిట్గా తీసుకొని ఇమీడియట్లీ ప్రభుత్వం స్పందించాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సర్వీస్ కండిషన్లు కానీ టోటల్గా ఏంటంటే జేఏసీ ఏదైతే డిమాండ్ పెట్టి 2017, 2021 సిసిఎస్ డబ్బులు, ఎస్ఆర్బిఎస్ మాకు రావాల్సిన ఏదైతే పాత బకాయిలు ఉన్నాయో అవి ఇమ్మీడియట్లీ దాన్ని యాక్సెప్ట్ చేస్తూ విలీన ప్రక్రియ తక్షణమే చేయాలి. కార్మికులు ఏదైతే ఈ సంస్థను కూడా పూర్తి స్థాయిలో ఏంటంటే గవర్నమెంట్ ప్రజలకు దగ్గర, ప్రయాణికులకు అనుకూలంగా ఈ సంస్థను ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉన్నది. తక్షణమే ఈ పిఆర్సీలు కానీ ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఏదైతే ఫెసిలిటీస్, మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, అన్ని ఫెసిలిటీసు లేబర్ యాక్ట్ ప్రకారం ఏంటంటే పారిశ్రామిక చట్టం ప్రకారం అయితే ఏదైతే ఉందో దాన్ని ఇమ్మీడియట్లీ చేయాలని ప్రభుత్వానికి కూడా కేసీఆర్కి కూడా మేము అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే స్పందించాలనేది కూడా మేము చెప్తా ఉన్నాం. ఉద్యోగము భద్రత లేకుండా ఇన్ని రోజులు కూడా ఆర్టీసీ కార్మికులలో మీరు పనిచేస్తూ ఉన్నారు. కానీ ఈ రోజు నుంచి మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినప్పటికీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఉద్యోగ భద్రత కల్పించడం అది సంతోషం అనిపించింది. ఇంకా మిగతా ఉన్నాయి మా జేఏసీ తరఫున అడుగుతారు, వాటిని ఒకటి స్పందించి వాటిని కూడా పరిష్కారం చూపించాలని అడుగుతాను. మరో ఆర్టీసీ కార్మికులను అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఆ చిరకాల కోరిక నెరవేరేటట్లయినా ఇలా ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఇవాళ ప్రభుత్వం ఆమోదం తెలిపింది మీకు. ఈరోజు మీడియా ద్వారా తెలియజేది ఏంటంటే ఆ రోజు అంటే మన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావాలనే కాంక్షతో మేము ఆర్టీసీ కార్మికులుగా ఆ సమ్మెలో పూర్తిగా పాల్గొనడం జరిగింది. ఆ రోజు ఉద్యమ నేత మరి ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి గారు మాకు ఈ తెలంగాణ డిక్లేర్ అయినాక మనకు ఆర్టీసీలో ప్రభుత్వంలో విలీనం చేస్తానన్న హామీని మరి ఈరోజు నెరవేర్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈరోజు గవర్నర్ గారికి కూడా మరి తొందర ఆమోదించి ఆ బిల్లును ఆమోదించడం వల్ల మా కార్మికులందరికీ మరి సంతోషకరమైన వార్త శుభసూచకంగా అభినందనలుగా భావిస్తున్నాము. మరి ఈరోజు ప్రభుత్వం విలీనం చేసినది సంబరాలు జరుపుకుంటున్నాం. కానీ మరి కార్మికుల హక్కులు ఉంటాయా, మరి ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని పరిగణిస్తారా అనేది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆ నిర్ణయం కూడా సంతోషంగా తెలియజేయాలని మేము మీడియా ద్వారా కోరుకుంటున్నాము. ఈ సంతోషం అందరూ ఈ 43,000 మంది కార్మికులందరూ ఈరోజు ఉత్సాహంగా, ఎందుకంటే ఆ రోజు సమ్మె కాలంలో ఇచ్చిన హామీని నెరవేర్చిన ముఖ్యమంత్రి గారికి పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మీ కష్టాలన్నీ నెరవేరినట్టేనా? కష్టాలు అంటే పాత అన్నీ బకాయిలన్నీ క్లియర్ అయితే అప్పటి తర్వాత
సంతోషకరమైన వార్తే. ఇదైతే సంతోషకరమైన వార్తే. చాలామంది సంతోషంగానే ఉన్నారు. కాకపోతే కొన్ని బకాయిలు అనేటివి ఉన్నాయి కాబట్టి అవి కూడా క్లియర్ అయితే ఇంకా సంతోషంగా ఉంటారు కార్మికులు. ఇక మరో కార్మికులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇవాళ ప్రభుత్వం ఆమోదం తెలిపింది, మీ ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఓకే, మాకు గవర్నర్ తమిళిసై మేడం గారు ఆమోద ముద్ర వేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నర్ గారికి మేము మా ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు అందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తర్వాత రెండవది ఏంటంటే కేసీఆర్ గారు మేడం ఒకటి ఆమోద ముద్ర వేయగానే కాదు, దాని విధి విధానాలు తొందరగా కంప్లీట్ చేసి ఆ సబ్ కమిటీ ఏదైతే ఉందో దాన్ని ఆ సబ్ కమిటీలో కూడా మా ఆర్టీసీ కార్మిక నాయకులను కూడా భాగస్వామ్యం చేయాలని మా యొక్క కోరిక. అప్పుడు చేసినప్పుడే మాకు కార్మికులకు ఉద్యోగులకు అందరికీ న్యాయం జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి ఉద్యోగస్తులుగా పరిగణించడంతో మాకు మా బాధలు పోతాయని మేము అనుకోవట్లేదు. కానీ కేసీఆర్ గారికి కూడా ఇంతకాలానికి తెలంగాణ వచ్చి 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కార్మికులను గవర్నమెంట్ ఉద్యోగులుగా పరిగణించినందుకు మమ్మల్ని దాంట్లో ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ 100% చేసి మాకు విధి విధానాలు ముఖ్యంగా మాకు వచ్చేటువంటి 2013 50% మన ఏరియర్స్ వచ్చేటి ఉన్నాయి. బాండ్ అమౌంట్ మాకు విత్ ఇంట్రెస్ట్ తోటి ఏదైతే వాళ్ళు కమిట్మెంట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ తోటి మాకు ఇచ్చుకుంటూ, ఆ తర్వాత మాకు 2017 పిఆర్సీ ఐఆర్ ఇచ్చారు. ఆ ఐఆర్ కాకుండా ఇప్పుడు దాన్ని కూడా పిఆర్సీ చేస్తూ 2021 కూడా పిఆర్సీ చేస్తూ ఇవి మాకు వచ్చేటువంటి బకాయిలు అన్నీ కూడా ఇంకా ఏమైనా ఉన్నా కానీ అవన్నీ ఇచ్చుకుంటూ, ఆ తర్వాత మిగతా సిసిఎస్ కానీ ఎస్బిటి కానీ పిఎఫ్ కానీ ఏదైతే మేనేజ్మెంటు వాడుకుందో ఆ మేనేజ్మెంటు అవన్నీ కూడా వాటి పొదుపు చేసుకున్నటువంటి సంస్థలకు వాటిని చెల్లించాలి. అదేవిధంగా మాకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గవర్నర్ గారు ఫస్ట్ టైము ఆమోద ముద్ర వేసిండ్రు. అది అసెంబ్లీలో ఆ బిల్లు పాస్ చేశారు. తర్వాత లాస్ట్ 31 ఆగస్టుకు కొంతమంది ఉద్యోగస్తులు రిటైర్డ్ అయినలు. ఏదైతే వాళ్ళు ఫస్ట్ ఆమోద ముద్ర గవర్నర్ మేడం వేసిండ్లో ఆ తర్వాత అసెంబ్లీలో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిండ్రు. అప్పటి నుండి కూడా దాన్ని విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఎప్పుడైతే వాళ్ళు అనౌన్స్ చేసిందో అప్పటి నుండి ఎఫెక్ట్ ఫ్రమ్ డేట్ ఇవ్వాలని నా యొక్క కోరిక. నా పేరు శివానందం, వరంగల్ 1 డిపో డ్రైవర్. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తానికి చూసుకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిల్లు ఆమోదించినప్పటికీ కూడా కొన్ని ఆర్టీసీ కార్మికుల కోరికలు మాత్రం తీర్చాలి, అప్పుడే మేము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడతాం. మాకు గతంలో పిఆర్సీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు సిసిఎస్ డబ్బులు కూడా కొన్ని కార్మికుల కష్టాల ఫలితాలు వాళ్ళ దాచుకున్న డబ్బులు కూడా మాకు బెనిఫిట్ అందజేయాలని చెప్పి కూడా కార్మికులు అయితే కోరుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి చూసుకుంటే ఇలా విలీనం ప్రక్రియ కూడా శుభ పరిణామమే, కానీ మా బకాయిలు చెల్లించాలని చెప్పి కూడా ఆర్టీసీ కార్మికులు కోరుకున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.